హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే అవార్డ్. టుడే టాపిక్ వచ్చేసి కూచిపూడి నృత్యం. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ మనకు రాష్ట్రాలు నృత్యాలు అనేది కంపల్సరీ అడుగుతున్నాడమ్మా, కాబట్టి చూసుకోండి. ఓకే, అయితే కూచిపూడి నృత్యం, ఈ నృత్యానికి మరొక పేరు భాగవత మేళ అంటాం. ఏమంటాము? భాగవత మేళ. సో ఈ కళను అబుల్ హసన్ తానిషా కుతుబ్ షాహీ ఈయన గుర్తించి కూచిపూడి అగ్రహారాన్ని ఒక బహుమానంగా ఇచ్చాడమ్మా. కూచిపూడి ఒక గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. ఎవరు? అబుల్ హసన్ తానిషా. కుతుబ్ షాహీలలో చివరి పాలకుడు ఎవరంటే ఈయననే, అబుల్ హసన్ తానిషా. ఈయన ఇక్కడ గుర్తించి అగ్రహారాన్ని ఇచ్చాడు. అగ్రహారం అంటే బ్రాహ్మణులు మాత్రమే నివసించే గ్రామాన్ని అగ్రహారం అంటారమ్మా. బ్రాహ్మణులు మాత్రమే నివసించే గ్రామాన్ని అగ్రహారంగా పేర్కొంటారు. ఓకే, సో నెక్స్ట్ ఈ కళ కుచిలాపురం అనే గ్రామంలో అవతరించింది. అంటే కూచిపూడి యొక్క పాత పేరు ఏంటి? కుచిలాపురం. అందుకే దీన్ని ఏమంటామంటే కూచిపూడి గ్రామం అంటాం. కుచిలాపురం కాస్త కూచిపూడిగా అవతరించింది. ఓకే, అయితే ఈ నృత్యాన్ని సాధారణంగా ఒక్కరే అభినయిస్తారు. ఈ నృత్యాన్ని ఒక్కరే అభినయిస్తారు. కూచిపూడి కళాకారిణి ఎవరంటే శోభానాయుడు. శోభానాయుడు గారికి పద్మశ్రీతో భారత ప్రభుత్వం అభినందించింది. ఓకే, పద్మశ్రీతో అభినందించింది. ఈ కూచిపూడి వచ్చేసి ఎక్కడుంది అంటే మనకు కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. కాబట్టి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.